లలితమైన సందేశమునకు స్వాగతం అండి, సుస్వాగతము. ఈరోజు మనం విద్యార్థులకు పనికి వచ్చే విషయం చెప్పుకుందాం. విద్యార్థులారా, ముఖ్యంగా 10వ తరగతిలోకి ప్రవేశించే వాళ్ళకి పనికి వచ్చే సందేశం. మీరు ఒక సరైన లక్ష్యం ఎంచుకొని ఆ లక్ష్య సాధనకి సరైన కృషి చేస్తే మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు. ఒకరికి విజయం తొందరగా వస్తుంది, ఒకరికి ఆలస్యంగా వస్తుంది, ఒకరికి రాకపోవచ్చు. అంత మాత్రం చేత నిరాశ పడకూడదు. ఇంకో మార్గం, ఇంకో లక్ష్యం చూసుకోవాలి. ఏదైనా మనం విజయం సాధించలేకపోతున్నామంటే అది మన లోపమే. ఆ లోపాలు ఏమంటే ఇప్పుడు చెప్పుకొని వాటిని సరిచేసుకుందాం. ఆలస్యం, ఏది టైంకి చేయకపోవడం. ముందు టైంకి ఏ పని చేయాలో ఆ పనులు పూర్తి చేసుకోవాలి. రేపు చేయాల్సిన పనులు, కావాల్సిన వస్తువులు ముందు రోజే ఏర్పాటు చేసుకోవాలి. అందువల్ల టైం కలిసి వస్తుంది. బద్ధకం ఉండకూడదు. ఈ రోజుకి చేయకపోతే ఏమవుతుంది లేదు, ఏం చేస్తాంలే, వదిలేస్తే ఏమవుతుందిలే అని చదవాల్సిన పోర్షన్ని, చేయాల్సిన పనుల్ని వదిలేస్తే చదవాల్సినవి పెరిగిపోతాయి, చేయాల్సిన పనులు పెరిగిపోయి పూర్తిగా వదిలేసే పరిస్థితికి వచ్చేస్తాం. నిర్లక్ష్యం ఉండకూడదు. చదువు మీద నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. నీవు ఎంత శ్రద్ధతో, భక్తితో చదువుతావో అంత చక్కగా వంట పడుతుంది చదువు. స్కూల్లో టీచర్స్ చెప్పే శ్రద్ధగా వింటే సగం చదువు వస్తుంది. మిగతాది నీవు చదువుకుంటే వస్తుంది, వ్రాస్తే వస్తుంది. అతి నిద్ర పనికిరాదు. ఇక నిద్రలో ఏమీ గుర్తురావు. ఎంత టైం అయినా నిద్రలో గడిపితే నువ్వు అనుకున్నది ఏం సాధిస్తావు? కనుక ప్రతిరోజు ఒక టైంకి నిద్రపోవడం, ఒక టైంకి లేవడం తప్పక చేయాలి. ఇంకోటి ఏమంటే, ఈ పని నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అని అనుకున్న లక్ష్యాన్ని మధ్యలో వదిలేయడం చేయకూడదు. ఏదో తింటున్నాంలే, ఏదో బతుకుతున్నాంలే అన్నట్టు ఉండకూడదు. అలా అనుకుంటే ఏమీ సాధించలేము. ఏది ఏమైనా సరే నేను అనుకున్నది సాధిస్తాను, సాధించి చూపిస్తాను అని అనుక్షణం గుర్తు చేసుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడు కానీ అనుకున్నది సాధించలేము. ఇంకా నేను ఈ లక్ష్యం పెట్టుకున్నాను, దానికి వీళ్ళేమనుకుంటున్నారో, వాళ్ళేమనుకుంటున్నారో, నేను తీసుకున్న నిర్ణయం వాళ్ళందరికీ నచ్చిందో లేదో, అందరూ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో, ఏమేమి వ్యాఖ్యానాలు చేసుకుంటున్నారో అనే అపోహ నుంచి బయటపడాలి. దీని నుంచి బయటపడకపోతే జీవితంలో కూడా మనం ఎదగలేము. చేతగానితనం కూడా ఉండకూడదు. అంటే ఏ పనిని ఎట్లా, ఏ పద్ధతిలో సులువుగా, తొందరగా, మెలకువగా చేసుకోవాలో అలా చేసుకోలేకపోవడం. ఇది ఉంటే మన దైనందిన కార్యక్రమాలు కూడా సరిగ్గా చేసుకోలేము. ఇంకో లోపం, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం, తక్కువ చేసుకోవడము, లేకపోతే ఎక్కువగా అంచనా వేసుకునేసి ఎక్కువగా మాట్లాడుకోవడము. ఇది కూడా మన ఎదుగుదలకి అవరోధం. ఏదేమైనా జీవితం అంటే ఒక యుద్ధం. గెలుపు ఓటములు మనం చేసే కృషి మీదే ఆధారపడి ఉంటాయి. దేనికైనా మంచి సంకల్పం పెట్టుకొని పట్టుదలతో అది సాధించాలి. పట్టుదల ఎక్కడి నుంచి వస్తుంది? మనలోంచే రావాలి కదా, మన మనసులోంచే రావాలి. ఇవన్నీ సరిదిద్దుకొని మీరు బాగా చదువు మీద శ్రద్ధ పెడితే విజయం మీదే. ఈరోజు మీకు సమస్యగా ఉన్న సబ్జెక్టు శ్రద్ధగా నేర్చుకోవడం వల్ల తేలికగా ఉంటుంది. మీరు స్థిరంగా మీ కృషి చేస్తే మీ జీవితంలో అన్ని ఆనందాలు మీ సొంతం అవుతాయి. ఇది నిజం. పిరికితనం ఉండకూడదు. దీనికి ఒక కథ చెప్పుకుందాం. హనుమంతుల వారు సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. స్వయంప్రభ దగ్గరే గడిచిపోయింది. అప్పుడు ఆయనతో వెళ్ళిన వాళ్ళంతా, ఎట్లా మనం వెళ్తే మన రాజు మనల్ని చంపేస్తాడు కాబట్టి మనం ఇక్కడే చచ్చిపోదాం అనుకుంటారు. అప్పుడు సంపాతి అనే పక్షిరాజు సీతను రావణుడు లంకకు తీసుకెళ్ళాడని చెప్తాడు. అప్పుడు వాళ్ళకి సంతోషం కలిగింది. కానీ ముందు చూస్తే సముద్రము, 100 యోజనాల దూరంలో లంక ఉంది. మనలో ఎవరు ఎగిరి తిరిగి రాగలరు అనేది వాళ్ళకి సమస్య అయింది. అందరూ వాళ్ళ వాళ్ళ కెపాసిటీ చెప్పుకుంటున్నారు. ఎవరు కూడా మేము వెళ్ళి రాగలమని చెప్పడం లేదు. హనుమంతుల వారు కూడా నేను వెళ్ళి రాలేను అన్నాడు. అప్పుడు జాంబవంతుడు నువ్వు వెళ్ళి రాగలవు అని చెప్పాడు. రాముడు కూడా కొన్ని లక్షల వానరాలు సీతను వెతకడానికి వెళ్ళినా హనుమంతుడికే తన ఉంగరం ఎందుకు ఇచ్చాడు అంటే హనుమంతుడు విజయం సాధిస్తాడని రాముడు అంచనా వేశారు. అందుకనే అది నిజమైంది. అట్లాగే ఒక్కోసారి మన సమర్థత మన టీచర్స్కే తెలుస్తుంది. వాళ్ళ మార్గదర్శకత్వంలో మనం సాధించవచ్చు. అలాగే హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. వాటన్నిటిని దాటుకొని లంక చేరి లంకలో చూశాను అనుకున్నాడు. సీత కనిపించక చనిపోదాం అనుకున్నాడు. కానీ మళ్ళీ ఇంకోసారి పరీక్షగా అంగుళం వెతికదామని మళ్ళీ బయలుదేరి అశోకవనంలో సీతను చూసి వచ్చి రాముడికి చెప్పాడు. తర్వాత సముద్రం మీద వారధి కట్టి రాముడు రావణుడితో యుద్ధం చేసి రావణుడు చంపి సీతను తెచ్చుకున్నాడు. ఆనందం సొంతమైందా లేదా? అదే హనుమంతుడు చనిపోయి ఉంటే రామాయణం జరిగేదా? లేదు కదా. అలాగే మనం కూడా అవరోధాలన్నీ దాటుకొని విజయానందాన్ని పొందాలి.
ఇంతేనండి. మళ్ళీ ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం.